ఆగస్టు 15వ తారీఖు జిఎస్టి సంబంధించిన కొత్త విధానాన్ని ఆయన ప్రకటించారు. నెక్స్ట్ జనరేషన్ జిఎస్టి రిఫార్మ్స్ దానికి నాంది పలికారు. నిన్న ఆయన వాటి సంబంధించిన పూర్తి స్థాయిలో వివరాలు అందించడం జరిగింది. ఇవాళ గతంలో ఉండే ఈ కాంపోజిట్ స్లాబ్ సిస్టమ్ నుంచి 2 స్లాబ్ విధానానికి, డ్యూయల్ స్లాబ్ విధానానికి రావటం ఏదైతుందో మనందరం కూడా స్వాగతిస్తాం. 5%, 18% వరకు ఈ యొక్క జిఎస్టిని తీసుకురావటం ఏదైతుందో దీని ద్వారా మొత్తం జిఎస్టి వసూళ్లు పెరిగే విధంగా, ఒక నెట్ పెరిగే విధంగా ప్రయత్నం జరగడంతో పాటు ఎవరైతే చిన్న వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి పెద్ద ఎత్తున ఆసరాగా ఉండబోతుంది. ఇవాళ చిన్న వ్యాపారస్తులతో పాటు వ్యవసాయదారులు, అలాగే చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా వాళ్ళకి లాభం చేకూరే విధంగా ఒక కొత్త ఒరవడి ఇవాళ మనకి జిఎస్టిలో తీసుకురాబోతున్నాం. 7 సంవత్సరాలు పూర్తయిన జిఎస్టి సంబంధించిన అనేక రకాల మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. దాంట్లో భాగంగానే అనేక రకాల సరుకులపై ఇవాళ 18%, 20% ఉన్నవన్నీ కూడా తగ్గించి కేవలం 5% చేసే దిశగా అడుగులు వేయటం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల పైన, అలాగే ఏదైతే హ్యాండ్లూమ్ సంబంధించిన వస్త్రాల పైన, అలాగే చిరుధాన్యాల పైన, తృణ ధాన్యాల పైన కూడా ఆ విధంగా జిఎస్టి 5% చేయటం కారణంగా ప్రజలకందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. అలాగే ఎలక్ట్రానిక్ సంబంధించి అనేక ఐటమ్స్ పైన, అలాగే రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించి ప్రొడక్ట్స్ పైన, ముఖ్యంగా సోలార్, మిగతా వాటిపైన, సోలార్ ప్యానల్స్ వీటిపైన కూడా జిఎస్టి తగ్గించడం జరిగింది. ముఖ్యంగా వీటితో పాటు శానిటరీ, అలాగే బిల్డింగ్ మెటీరియల్ పైన కూడా కొన్నిటికి ఇవాళ 5% చేయటం వల్ల పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందే విధంగా ఉంటుంది. ధరలు కూడా తప్పనిసరిగా తగ్గుతాయి.